అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి అయ్యారు ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? అసలు మధ్యంతర భృతి ప్రకటనకు ఛాన్స్ అయితే ఉందా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి క్రమం తప్పకుండా పీఆర్సీని అయితే ప్రభుత్వాలు ఇవ్వాల్సి అయితే ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వుల్లోనూ ఇది ఉంది. కానీ దీన్ని అమలుపరచడంలో ప్రతి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటుంది. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లకే పీఆర్సీ అంటూ కొత్త విధానానికి తరలిపి ఉద్యోగ ఉపాధ్యాయులను నోరు మూయించి కొత్త డిమాండ్కు శ్రీకారం చుట్టింది. ఆ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడం కోసం సంఘాల నానాయాతలు పడ్డాయి. ఉన్న సమస్యలను పక్కన పెట్టి 5 ఏళ్లకే పీఆర్సీ అనే కొత్త డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించిట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ ఆలస్యం చేస్తూ ఉండడం బాధాకరం. అయితే పీఆర్సీ కమిటీ వేసిన తర్వాత సకాలంలో వేతన స్థిరీకరణ జరిగినందున ప్రతిఫలంగా మంజూరయ్యే భృతిని మధ్యంతర భృతి అంటారండి. సో పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసమే ఐఆర్ అయితే మంజూరు చేస్తూ ఉంటారు. 2023 జూలై 1 నుండి కొత్త పీఆర్సీని అమలుపరచాలి. కానీ ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం 7 నెలలు గడిచినా కొత్త పీఆర్సీ ఆలస్యం కాలానికి మధ్యంతర భృతి లేదు. అంటే 2023 జూలై నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా 18 నెలల్లో పీఆర్సీని అయితే ఇప్పటివరకు నష్టపోయారు. దానికి సంబంధించి మధ్యంతర భృతి కూడా ప్రకటన చేయలేదు. సో మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు డిమాండ్లు చేస్తున్న ఫలితం అయితే లేదు. దీంతో లక్షల్లో నగదు ప్రతి ఉద్యోగి కూడా నష్టపోయినట్లే. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం జూలై 2023లోనే నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ చైర్మన్గా తప్పుకోవడం కూడా జరిగింది. తదనంతరం కొత్త కమిటీని ఇప్పటి వరకు నియమించలేదు. ఈ ఆలస్య కాలానికి ఉద్యోగులు బాధ్యులు కారు. సో కాబట్టి మధ్యంతర భృతి డిమాండ్ చేస్తున్నారన్న విషయం ప్రభుత్వం గుర్తించాల్సి అయితే ఉంది. ఉద్యోగులకు అన్యాయం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర భృతి లేని పీఆర్సీ లేదు. గత పీఆర్సీలను పరిశీలిస్తే 9వ పీఆర్సీలో 22% ఐఆర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది జనవరి 2009 నుంచి. ఇక 10వ పీఆర్సీలో 27% ఐఆర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది జనవరి 2014 నుంచి వచ్చింది. ఇక 11వ పీఆర్సీలో 27% ఐఆర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పీఆర్సీ ఆలస్యమైన 6 నెలల్లోనే మధ్యంతర భృతి ప్రకటించిన కాలాలు ఎక్కువైతే ఉన్నాయి. 12వ పీఆర్సీ ఇప్పటికీ 1 సంవత్సరం 7 నెలల్లో ఆలస్యం కావస్తున్న మధ్యంతర భృతి అయితే లేదు. ఇలానే కొనసాగితే మధ్యంతర భృతి లేని వచ్చే పీఆర్సీ తెలంగాణ మాదిరి కాక తప్పదు. ఎందుకంటే తెలంగాణలో అయితే మధ్యంతర భృతి లేకుండానే పీఆర్సీ అయితే ఇస్తున్నారు కాబట్టి సో సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అవుతుంది. దీంతో సంవత్సర కాలం పాటు మధ్యంతర భృతి ఉండదు, పీఆర్సీ ఉండదు. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పెరగాల్సిన వేతనాలు చేజారిపోతాయి. దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సకాలంలో పీఆర్సీ పొందకపోవడం వల్ల ఒక విడత అంతా పీఆర్సీ కూడా నష్టపోయారు. మధ్యంతర భృతి మంగళం పాడితే పీఆర్సీకి మంగళం పాడినట్లే. పీఆర్సీ ఫిట్మెంటు ఐఆర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఐఆర్ లేనప్పుడు ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి కూడా ఉంది. దీన్ని సమాంతరం చేయడమే సున్నితమైన అంశం అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.